ఇవాళ 31వ తారీఖున పోయిన నెల 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేశారో మీరు అందరూ చూశారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం దాడులకు మీదకు వచ్చి ప్రాణాల మీదకు వచ్చినా సరే ఒక మనిషి ఒక మాట దొరలకూడదు. కానీ ఒక మనిషి మాట దొరికినందుకు మటుకు ఇంటి మీదకు వచ్చి ఆయన మీదకు వచ్చి పాశవికంగా దాడులు చేయొచ్చు. ఇది ఈ రాజ్యాంగం నేర్పిస్తుంది. అయితే ఇవాళ ఆ రాజ్యాంగంలో ఇలా జరిగింది అని చెప్పి మనం ప్రశ్నిస్తే విక్టిమ్నేమో తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. అలాగే అదే మాటలు మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వందన గారికి గ్రంథాలయం చైర్మన్ పదవి ఇచ్చి ఆవిడకి గజమాలలతో సత్కరించి పెమ్మసాని గారు కావచ్చు, లేకపోతే గల్లా మాధవి గారు కావచ్చు, ఏమాత్రం ఆత్మవిమర్శ లేకుండా ఆవిడ పోస్టర్లు మొత్తం వేసి అది వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటంటే అది ఇటు పక్కన విక్టిమ్నేమో తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యంలో రెడ్ బుక్ అనే మాట మాట్లాడిన పాపానికి ఇవాళ మాకు ప్రజాబలము, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తుడి మీద దాడి చేసినందుకు దైవ బలము రెండూ తోడయి మీ చుట్టూ ఉచ్చులాగా బిగుస్తుందని గమనించవలసిన అవసరం ఉంది ఇవాళ కూటమి వారికి. అలాగే కష్టాల్లో నుంచి ఒక ప్రతికూల వాతావరణంలో నుంచి ఎదిగినటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ మీరు సృష్టించారు మీరే. మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికే మీరు అంతమంది కలిశారు. మరి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారిలా పనిచేస్తే మీరు ఎంతమంది కలిసినా రానున్న కాలంలో కూటమి కుప్పకూలుతుందని కూడా హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ కష్టకాలంలో ప్రతిరోజు మా ఇంటికి వస్తూ మాకు ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు, ప్రతి ఒక్క వైసీపీ లీడర్కు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ప్రత్యేక కృతజ్ఞతలు వైసీపీ లీగల్ సెల్ వారికి. ధన్యవాదాలు.